ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్తో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటీవల పార్టీలోని పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి అంటే మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి, అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నలుగురు సమావేశమయ్యారు. ఈ నలుగురు కూడా తాజా రాజకీయ పరిణామాలపైన దాదాపు 40 నిమిషాల పాటు చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే కొండా మురళి సమావేశం నుంచి వెళ్ళిపోతూ మీడియాతో మాట్లాడినాడు. ఆ మీడియాతో మాట్లాడినప్పుడు చాలా కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. తాము పార్టీ మారబోమని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ప్లాన్ ఏలో సుస్మిత మాట్లాడింది, ప్లాన్ బిలో ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అనేది తనకు తెలియదని చెప్పారు. తాను కేవలము భట్టి విక్రమార్కతో యోగక్షేమాలు తెలుసుకోవడానికి మాత్రమే వచ్చారని చెప్పారు. అయితే మొత్తం మీద మనకున్న సమాచారం ప్రకారము గత 2 రోజులుగా కొండా మురళి భట్టి విక్రమార్క ద్వారా సంప్రదింపులు చేసి చర్చించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈవేళ భట్టి విక్రమార్క అందుబాటులో ఉండడంతో మధ్యాహ్నము కొండా మురళి భట్టి విక్రమార్కతో సమావేశమైన ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా భట్టి వద్దకు వచ్చారు. అదేవిధంగా కాసేపటి తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రజాభవన్కు వచ్చి అదే సమావేశంలో ఆయన కూడా జాయిన్ అయ్యారు. మొత్తం మీద నలుగురు సమావేశమై తాజా రాజకీయ పరిణామాల మీద చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే కొండా సురేఖ, అదేవిధంగా మాజీ మంత్రి, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలో వీళ్ళిద్దరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి నష్టం కలిగించేటట్టుగా వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ మీద పూర్తిస్థాయి నివేదిక నిన్న పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చారు. అదేవిధంగా అదే నివేదికను ఏఐసీసీకి కూడా నివేదించారు. మొత్తం మీద ఈ నివేదికలో అనేక అంశాలు ప్రస్తావన చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఈ నివేదిక ఆధారంగా ఏఐసీసీ ఆ ఇద్దరి మీద చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది కొంత ఉత్కంఠత నెలకొంది. కానీ ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ నివేదికలో అనేక అంశాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం అయితే కూడా ఏవైతే కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటివి 2 సార్లు వివాదాస్పదమైంది, ఇది 3వసారి. ఇంకా ఉపేక్షిస్తూ ఉంటే కూడా పార్టీకి తీరని నష్టం జరుగుతుందని కూడా ఆ కమిటీ అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. గతంలో వాళ్ళు వివాదాస్పదంగా మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు కానీ క్షేత్రస్థాయిలో జరిగిన అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చుకొని క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత పరిశీలించిన తర్వాత నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వనపర్తికి సంబంధించి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా చిన్నారెడ్డి మీద వచ్చిన ఆరోపణలు విమర్శలు కూడా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అక్కడ కూడా చిన్నారెడ్డి ఏదైతే పార్టీకి నష్టం కలిగించేట్టుగా వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించిన ఆడియో వీడియో మొత్తం కూడా తెప్పించుకొని పరిశీలన చేశారు. అదేవిధంగా మెగారెడ్డి ఇచ్చిన ఆ ఫిర్యాదును కూడా పరిశీలించారు. మొత్తం మీద ఇరు వర్గాల నుంచి సమాచారం పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత నోటీసులు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానాన్ని అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ఏఐసీసీకి ఇచ్చారు. ఏఐసీసీకి ఇచ్చిన మరుసటి రోజు అంటే నిన్న ఏఐసీసీకి పూర్తి స్థాయి నివేదిక వెళ్ళింది. ఇద్దరిని కూడా పార్టీ నుంచి తప్పించడము మేలని ఆలోచనతో ఆ కోణంలోనే నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఇద్దరిని పార్టీ నుంచి తప్పిస్తే పార్టీకి నష్టం జరగకుండా ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా లాభంగా ఉంటుందని కూడా ఆ నివేదికలో స్పష్టం చేసినట్టు చెప్తుంది. మొత్తం మీద ఒకవేళ కూడా వీళ్ళను కూడా పార్టీ నుంచి తప్పించకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలాగే మరికొంతమంది నాయకులు కూడా పార్టీకి నష్టం కలిగించేటట్టుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా దాంట్లో క్రోడీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈవేళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి ప్రత్యేకంగా సమావేశం కావడం, అదే సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొనడము, మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే సమావేశానికి హాజరు కావడంతో ఈ మొత్తం నలుగురు కూడా ఈ తాజా రాజకీయ పరిణామాల పైన చర్చించడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పవచ్చును. వాళ్ళ నలుగురు మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయన్నది బయటికి ఇంకా స్పష్టతగా లేదు. అయితే కొండా మురళి బయటికి వెళుతూ మాట్లాడిన మాటల్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని చెప్పవచ్చును. కొండా మురళి మాట్లాడుతూ తాను భట్టి విక్రమార్క దగ్గరికి కేవలం యోగక్షేమాలు అడిగి కనుక్కునేదానికి వచ్చాయని చెప్తున్నాను. అంటే ఆ యోగక్షేమాలు అడిగి కనుక్కోవడానికే ఈ తరుణంలో తాజా రాజకీయ పరిణామాలు అంటే నిన్న నివేదిక ఇచ్చిన తర్వాత ఈవేళ కలవడం వల్ల
ఆయన చెప్పేదానికి అక్కడ కలిసిన దానికి పొంతన కుదరడం లేదు. అదేవిధంగా ప్లాన్ ఏలో సుస్మిత మాట్లాడిన మాటలు వేరుగా ఉన్నాయి. ప్లాన్ బిలో ఆమె ఏం చేస్తుందో నాకు తెలియదని కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటో స్పష్టత రావాల్సింది. అసలు వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలనుకున్నదే స్పష్టత లేదు. కానీ కొండా మురళి మాత్రము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. మాకు అటు రాహుల్ గాంధీ అన్నా సోనియా గాంధీ అన్నా మాకు అభిమానం ఉన్నది, మేము పార్టీని వీడమని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అయితే ఇదే సమయంలో మీడియాతో మాట్లాడినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పేరు కానీ పిసిసి అధ్యక్షుడి పేరు కానీ ఎవరి పేరు కూడా ప్రస్తావించకుండా కేవలము రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లు మాత్రమే ప్రస్తావించి మాట్లాడారు. అంటే దీని వెనుక అంటే రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నారన్న ఒక భావన వాళ్ళలో కలిగినట్టుగా తెలుస్తుంది. అందువల్లనే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించి కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడికి సంబంధించి కానీ మిగిలిన సీనియర్ నాయకులకు సంబంధించి కానీ ఎక్కడైనా ఆయన ప్రస్తావన చేయలేదు. కేవలం అధిష్టానం సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ అధినేతలకు సంబంధించి మాత్రమే ప్రస్తావన తీసుకొచ్చారు. మొత్తం మీద ఈ దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం ద్వారా రాయబారం కొనసాగించాలని చెప్పేసి గత 2 రోజులుగా ప్రయత్నించినప్పటికీ ఈరోజు దొరికారు, ఈరోజు మాట్లాడినారు. మరి డిప్యూటీ సీఎంకు వీళ్ళు ఏమి విజ్ఞప్తి చేశారు, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి దగ్గర కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడి దగ్గర కానీ ఏమి ప్రస్తావిస్తారన్నది మనకు స్పష్టత రావాల్సింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా. ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.